కనిపిస్తున్న కపుల్స్‌ని చూడండి. వాళ్ళ కోసం తెలిస్తే కళ్ళంట నీరైతే అస్సలు ఆగదు. వీళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లయితే చేసుకున్నారంట. ఇలా పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాలకి అక్క ప్రెగ్నెంట్ అయితే అయ్యారంట. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ హస్బెండ్ అనగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారంట. అయితే ఇలా డెలివరీ టైంకి ఒక డాక్టర్ అయితే ఒక విషయం అయితే చెప్పారంట అక్కతో. ఆ పాప బయటకొచ్చినట్టయితే మాత్రం మీరు చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. అయినా కూడా అక్క ఎటువంటి అడుగనేది వెనక్కి వేయకుండా నేను చనిపోయినా పర్లేదు కానీ పాప బ్రతకాలని చెప్పేసి డెలివరీ అయితే చేయించారంట. అయితే ఇలా చేసిన తర్వాత పాప అయితే బతికింది. కానీ ఆ అక్కకి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వల్ల అండ్ అలానే నరాలనేవి దెబ్బతినడం వల్ల డిసార్డర్ లాగా వచ్చి ఆ అక్కకి కాళ్ళు చేతులనేవి తీసేశారంట. అండ్ అలానే 1 ఇయర్ కోమాలోకి కూడా వెళ్ళిపోయిందంట. ఇక్కడ హైలైట్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ గాని లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని అక్కకి చాలా సపోర్ట్‌గా ఉన్నారు. అండ్ అలానే అక్కకి చాలా తోడుగా ఉన్నారు. అండ్ వాళ్ళ హస్బెండ్ విషయానికొస్తే మాత్రం ఆ అక్కని చంటి పిల్లల్లా చూసుకున్నారంట. నిజంగా 1 ఇయర్ పాటు కూడా. ఇంకా అక్క కోసం చెప్పమంటారా? తన ప్రాణాల్ని పణంగా పెట్టి తను ఒక మూగజీవిలా కూడా మారడానికి సిద్ధపడి ఆ పాపనైతే కాపాడుకుంది. అమ్మ కదా! అమ్మలానే ఆలోచించింది నిజంగా. నిజంగా చెప్తున్నా తల్లయిన ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఎత్తెత్తి నమస్కారం చేయడం తప్ప ఇంకేం చేయలేం నిజంగా. ప్రతి ఒక్క అమ్మాయి కూడా పీరియడ్స్ పెయిన్స్ అని లేకపోతే ప్రెగ్నెన్సీ పెయిన్స్ అని చెప్పి భరిస్తున్న ప్రతి ఒక్క అమ్మాయికి కూడా సెల్యూట్ చెప్పాలి నిజంగా. ఎందుకంటే మీరనే వాళ్ళే ఆ పెయిన్స్ భరించడానికి మీరు అనుమతించకపోతే మాత్రం మేమనేవాళ్ళం ఈ రోజున ఇక్కడ ఉండేవాళ్ళం కాదేమో. అయితే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో వాళ్ళకి గాడ్ బ్లెస్ యూ అని బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. సో మన తరపున కూడా గాడ్ బ్లెస్ యూ అని కామెంట్ చేయండి. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి. నేను కూడా చేస్తాను.